దేశ విభజనతో నష్టపోయిన వారికి న్యాయం చేయడానికి సీఏ యాక్ట్ తెచ్చామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్ని అడ్డంకులు వచ్చినా దేశమంతా సీఏ అమలు చేసి తీరుతామని చెప్పారు. ఇండియా కూటమి ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతుందన్నారు. మరోసారి బీజేపీ గెలిస్తే గోహత్యలను పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. అవినీతి రహిత భారత్ను తయారు చేయడమే ఎన్డీఏ సర్కారు లక్ష్యమన్నారు బీజేపీ నేతలు. దేశంలో సీఏఏ అమలును ఎవరు ఆపలేరన్నారు ప్రధాని మోదీ. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేశంలో సీఏఏ అమలు చేసి తీరుతామని చెప్పారు. ఇప్పటికే కొంతమందికి దేశ పౌరసత్వం అందించామని తెలిపారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. ప్రపంచమంతా మరోసారి ఎన్డీఏ సర్కారు ఏర్పడాలని కోరుకుంటుందన్నారు. और आपने देखा होगा कल ही सीएए कानून के तहत शरणार्थियों को भारत की नागरिकता देने का काम शुरू हो गया. पहले लॉट को ऑलरेडी नागरिकता दी गई. 70 वर्षों में हजारों परिवार प्रताड़ना झेल करके अपनी बेटियों की इज्जत बचाने के लिए ఇండియా కూటమి ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతుందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు యూపీ ప్రజల గురించి తప్పుగా మాట్లాడారని విమర్శించారు. మళ్లీ యూపీకి వచ్చి ఓట్ల కోసం పోడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో కాశీ, అయోధ్య లాంటి పట్టణాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. గత కాంగ్రెస్ పాలకులు సెకండ్ గ్రేడ్ పట్టణాల ప్రగతిని పట్టించుకోలేదన్నారు ప్రధాని మోదీ. जो एक दमदार सरकार चलाए जिस पर दुनिया रौब न जमा सके, लेकिन वो भारत के दमखम से दुनिया को परिचित करवाए. वो तो राम मंदिर को कहते हैं बेकार है बेकार. ये सपा के शहजादे काशी का मजाक उड़ाते हैं. మరోసారి మోదీ సర్కార్ ఏర్పడితే గోహత్యలు లేకుండా చేస్తామన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. గోహత్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు షా. ఇండియా కూటమి గెలిస్తే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జంగిల్ రాజ్యం వస్తుందని విమర్శించారు అమిత్ షా. गौ हत्या के मामले आते थे. मैं आपको विश्वास दिलाकर जाता हूं, मोदी जी को तीसरी बार प्रधानमंत्री बना दो. गौ हत्या करने वालों को उल्टा लटका कर सीधा करने का काम है. ये सीता माता की भूमि है. यहाँ गौ हत्या नहीं चल सकती. ना गाय की तस्करी होने देंगे, ना गाय की हत्या होने देंगे. ये नरेंद्र मोदी का वादा. భారత్ను అవినీతి రహిత దేశంగా మార్చడమే బీజేపీ విధానమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. 10 ఏళ్లలో అవినీతి తగ్గిందని చెప్పారు. ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నడ్డా. నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోనే బీజేడీ సర్కార్ ఒడిశా సంపదను లూటీ చేసిందని ఆరోపించారు నడ్డా. ये बीजू जनता दल के राज में भ्रष्टाचार हो रहा है कि नहीं हो रहा है? ये अफसर भ्रष्टाचार कर रहे हैं कि नहीं कर रहे हैं? ये करोड़ों करोड़ों रुपए डकार गए कि नहीं डकार गए? ऐसे लोगों को आने दोगे क्या? ये मैं आपके साथ इसलिए चर्चा कर रहा हूं कि आज समय की आवश्यकता है. मैं बहनों से सुनना चाहूंगा, सुभद्रा योजना को लागू करना है क्या? 50,000 टाका 2 साल में खर्च करने का मौका मिलेगा. మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడితే దేశంలో అవినీతిని పూర్తిగా అంతం చేస్తామన్నారు బీజేపీ నేతలు. అబ్కీ బార్ 400 పార్ నినాదంతో ప్రచారం చేస్తున్నారు.